హైదరాబాద్ ఉన్న పబ్లిక్ అంతా నేను చెప్పే ముచ్చట జర ఇనుండ్రహో. ఇప్పటి సంది మీరు ఏడికి పోవాలనన్నా అంటే ఊరికి పోవాలనన్నా ఆఫీస్కి పోవాలనన్నా బజార్కు పోవాలనన్నా సరే మీ ఇంటికి తాళాలు వేయకుర్రి. మీరింటున్నది నిజమే. మీ ఇంట్లో ఎవ్వరు లేకున్నా గాని తాళాలు వేసుకోకుండా డోర్లు తెరబెట్టి ధైర్యంగా పోయిరండ్రి. మీ సామాన్లు పైసలకు నాది గ్యారంటీ. కాదు కాదు నాది కాదు, మన హోం మంత్రి నాయని సారథి గ్యారంటీ. సరేనా? హైదరాబాద్ ప్రజలారా, ఇక మీరు గుండె మీద చేసుకొని నిమ్మలంగా నిద్రపోండ్రి. మీ ఇండ్లల్లో దొంగలు పడరు, మీ బీరువాలలో ఉన్న సొమ్ము ఎవ్వరు ఎత్తుకపోరు. ఏ ఊరికన్నా పోతే తాళాలు వేయకున్నా సరే మీరు మళ్ళొచ్చేదాకా మీ ఇంట్లో ఈగ కూడా జొర్రది. మన హోంమంత్రి నాయన నరసింహారెడ్డి సార్ మీద ఒట్టు. ఇవాళ నక్లెస్ రోడ్ మీద జెండా ఊపి బండ్లు తోలిండు. పోలీసు వాళ్ళకు తుపాకులు ఇచ్చి కావలిగా అయిపోయినరని పంపిండు. హైదరాబాద్ మొత్తంలో ఒక చిన్న ఇనుప తునక దొంగతనం కూడా కాకుండా ఏర్పాట్లు చేసిండు. ఇన్ని రోజులు ఇట్లా లేకుండే కదా, పోలీస్ స్టేషన్ పక్కపంటి ఉండే ఇంట్లోనే దొంగతనాలు అవుతుండే. ఇవాళ సంధి చూడుండ్రిగా, ఎప్పటికి మీ ఇంటి ముంగడ పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, అది కూడా తుపాకులు చేతిలో పట్టుకో. ఇన్ని రోజులు దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు ఎందుకైనాయి అంటే పోలీసు వాళ్ళు తుపాకులు చేతిలో పట్టుకొని తిరగకనే అయినాయని మన హోంమంత్రి గారు కనిపెట్టిండు. అందుకే ఈ గస్తీ పార్టీలను పెట్టిండు. హైదరాబాద్ ను సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కింద తయారు చేసి తీర్చిదిద్ది ప్రజలకు సేవ చేసేదానికి 24 గంటలు రెడీగా ఉంటారు. ఇన్నరా? ఇక గౌరవ దొంగలారా, మీ పని విడిచిపోయినట్టే. మీరు ఏమన్నా దొంగతనానికి పోయినరే అనుకో, తక్కువ దొరికించుకుంటారు. నకరాలు చేస్తారంటే అన్నీ కాల్చి పడేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. అగో చిన్నపాటి దొంగతనం చేస్తేనే కాల్ చేస్తారా అని తిరగబడితే కాల్ చేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ముందే చెప్తున్నాం, తర్వాత చెప్పలేదని సర్కారు మీద సమరశంఖం ఊదొద్దు. ఇవాళ సంధి సురువు.